హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము రేగి వడియాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ముందుగా రేగి పండ్లు తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. అందులో ఏమైనా పురుగులు ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయో గ్రేడింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఈ రేగి వడియాలను చూసినప్పుడు చిన్నప్పుడు స్కూల్ బయట కొనుక్కున్న అలాగే బండ్ల మీద అమ్మే రేగి వడియాలు అయితే గుర్తుకొస్తున్నాయా అని మీకు అనిపిస్తుంది. అండ్ అలాగే ముందుగా రేగి పండ్లను నీళ్ళల్లో వేసి బాగా కడిగి ఒక పొడి గుడ్డపై వేసి తడి లేకుండా ఆరబెట్టాలి. పండ్లలో ఏవైనా పురుగులు ఉన్నాయేమో చూసుకొని ఏరివేయాలి. పాతకాలపు పద్ధతిలో అయితే సంప్రదాయ పద్ధతిలో అయితే రోటిలో వేసి దంచాలి. రేగి పండ్లను రోటిలో వేసి గింజ నలగకుండా కచ్చపచ్చగా దంచండి. అదే మనం మిక్సీ వాడుకుంటున్నాం కాబట్టి గింజలన్నీ తీసేసి మిక్సీలో తిప్పుకోవాలి. అండ్ అలాగే చూసారు కదా, నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే గింజలు లేకుండా ఓన్లీ తొక్క ఉండేలాగానే మిక్సీ జార్లో వేసుకోవాలి. గింజలు వేయకూడదు. గింజలు విడిగానే ఉంచుకోవాలి. ఎందుకంటే మిక్సీలో తిరిగేటప్పుడు గరుకుగా పడుతుంది కాబట్టి ఓన్లీ తొక్క మాత్రమే వేసుకోవాలి. అలాగే ఇందులోకి కావాల్సినవి ఎండుమిర్చి ఒక 10 లేదా 8 ముందుగానే నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా ఉండి వెంటనే మిక్సీ గ్రైండ్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బెల్లం, జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడంత వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టి తీద్దాం. ఇప్పుడు అలాగే రేగి పండ్లను అండ్ గింజలను వేరుగా చేసి ఉంచినాం కదా. ఇప్పుడు ఈ తొక్కను మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. గింజలను అయితే వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ తొక్క ఒకటేసి 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, ఈ తొక్కనంతా వేసుకొని ఒకసారి ఒక రౌండ్ తిప్పుదాం. అదే మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదే మన బయట మార్కెట్లో కొన్నట్లయితే అంత పురుగులు డస్ట్ అంతా అట్లా క్లీన్గా ఉండవు. మనం సొంతంగా తయారు చేసుకొని తింటేనే ఫుడ్ కల్తీ లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అలాగే ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ గింజలలో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా గింజలు వేసి మెత్తగా ఒకసారి అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో వాడే జీలకర్ర మరియు రేగి పండ్ల గుణం జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోటికి రుచి, జ్వరం వచ్చినప్పుడు లేదా నోరు చప్పగా ఉన్నప్పుడు ఇవి తింటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ రేగి వడియాలకు రేగి గింజలు మెత్తగా దంచాల్సిన లేకపోతే మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. గింజలను ఇట్లా విడిగా డివైడ్ చేసి ఓన్లీ తొక్క మాత్రమే మిక్సీ పట్టుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ రేగి వడియాలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చిన్న చిన్న బిళ్ళలుగా వడియాల్లాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా 2 నుండి 3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇలాగా చిన్న వడియాల్లాగా వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్కి కావాల్సినవి మరొకసారి చెప్తున్నాను. రేగి పండ్లు బాగా పండినవి అలాగే ఎర్రగా ఉన్నవి కావాలి. బెల్లం అయితే తీపికి తగినంత తురుముకున్న బెల్లం అయితే సరిపోతుంది. ఎండుమిర్చి కారం సరిపడినంత, రుచికి సరిపడినంత వేసుకోండి. జీలకర్ర మంచి అరుగుదల కోసం ఉప్పు తగినంత వేసుకొని ఈ వడియాలను అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ వడియాలను అయితే ఇష్టపడిన వారైతే ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ వడియాలు చాలా మంచిది. అండ్ అలాగే ఈ రేగి వడియాలు పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా. పుల్లగా, తీపిగా, కారంగా ఉండే ఈ వడియాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మీరు ఇంట్లో ఈ టేస్టీ రేగి వడియాలను చేసుకోవాలంటే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ రేగి వడియాలు ఎండడానికి 2 నుంచి 3 రోజుల వరకు పడుతుంది. అలాగే ఎండిన తర్వాత అయితే ఈ విధంగా వస్తాయి. నేను పలచగా వేసాను కాబట్టి ఇలా ఉన్నాయి. కొంచెం మందంగా వేసినట్టు ఇంకా మంచిగా ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.